ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. నిజంగా మనం మనుషులము, ఆయన దేవుడు. కానీ మనుషులు ఎంత ప్రేమిస్తారో, మనుషులు మనుషుల్ని ప్రేమించేంతకంటే ఎక్కువగా దేవుడు మనుషుల్ని ప్రేమిస్తాడండి. ఎందుకంటే ఆయన చేతులే కదండి మనల్ని నిర్మించాయి. ప్రేమ అనేది ఆయన దగ్గర నుండే మొదలైంది. ఆ ప్రేమే మట్టినైన మనల్ని ఒక మనిషిగా ఆయన మార్చి, ఆయన నోటి ఊపిరి చేత మనల్ని జీవాత్మతో నింపాడండి. ప్రేమతో ఇదంతా చేసిన దేవుడు అంత ఈజీగా మనల్ని మర్చిపోతారని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఆయన చేతులతో, ఆయన ప్రేమతో మీరు రూపించబడ్డారు కాబట్టి ఆయన ప్రేమ సదాకాలం మీతో ఉంటుంది. కాబట్టి ప్రేమమయుడైన, ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు మనకు ఏ వాగ్దానం చేస్తున్నాడో ఒక్కసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోను. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నిన్ను అస్సలు మర్చిపోజాలను అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. విల్ నాట్ బి ఫర్గెటెన్ బై మీ అని దేవుడి యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు ఏంటంటే, నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. నేను ఎన్నైనా మర్చిపోతేనేమో కానీ నిన్ను మర్చిపోవడం కానీ నా వల్ల కాదు. ఎందుకంటే నీ లైఫ్ అనేది ఈ భూమి మీదకి రాకముందు నేను ఉన్నాను, నీ ముగింపు వరకు కూడా నేను నీతోనే ఉంటాను. నీ విషయంలో, నీ జీవితంలో అల్ఫా నేనే, ఒమేగా నేను, ఆది నేనే, అంతం నేనే. కాబట్టి అంత ఈజీగా నేను మర్చిపోలేను అని చెప్పేసి దేవుడు అంటున్నాడండి. చూడండి, మన కన్న గర్భాలని మనం అంత ఈజీగా మర్చిపోలేము. అలాంటిది ఆయన తన చేతులతో మనల్ని నిర్మించాడు. నిజంగా తల్లికి తల్లి గర్భం ధరించిన తర్వాత కుమారుడు బయటికి వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. కానీ దేవుడు కష్టపడి మనకు ఒక రూపాన్ని ఇచ్చేసేసి దేవుడు ఆయన జీవాత్ని ఉంచాడు కాబట్టి ఆయన ఈజీగా మనల్ని మర్చిపోలేడు. మనుషులు అంటారు, నేను నీతో ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు నా ఎవ్రీథింగ్ అని చెప్పేసి చాలామంది మాట్లాడతాను. కానీ ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళకు పెరిగిపోతే బాధ్యతలు, వాళ్ళకు ఉంటాయి సమస్యలు. వాళ్ళకు సమస్య వచ్చిన తర్వాత వాళ్ళ ప్రత్యక్షంగా నేను జ్ఞాపకం ఉంచుకోలేరు. నేను ఉన్నాను నీతో, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అన్న మనుషులకు ఎప్పుడైతే వాళ్ళకు ఒక బాధ్యత, వాళ్ళకు ఒక బరువు అనేది వాళ్ళ మీద ఉంచబడుతుందో అప్పుడు నువ్వు వాళ్ళకు గుర్తుండవు. కాబట్టి ఏ సమస్య అయినా కానీ నేను బాధ్యతగా తీసుకోలేను. వాళ్ళు నిన్ను మర్చిపోయే సందర్భాలు కూడా వస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోను, నేను నిన్ను మర్చిపోజాలను, నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. ఎందుకంటే నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను ప్రేమించి ఉన్నాను అని చెప్పేసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. అవును, మనం ఎన్ని చేసినా కానీ దేవుడు మనసు నుండి మనం అంత ఈజీగా వెళ్ళిపోలేమండి. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్, మనం చేసే తప్పులు ఆయనకి ఏ రీతిగా కనబడుతున్నాయంటే చిన్న చిన్న లోపాలుగా, చిన్న చిన్న తప్పులుగా కనబడుతున్నాయి. మన సొంత కుమారుని, మన సొంత బిడ్డను మనం ప్రేమిస్తాము. ప్రేమించిన మనము వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నా కానీ తెలియదులేదు, చిన్న పిల్లలే అని చెప్పేసి ఆ పెద్ద తప్పునైనా కానీ మనం ఏం చేస్తామంటే చిన్న తప్పుగా మారుస్తాము. దాన్ని వెనకాలనే వేసుకొని వస్తాం. ఎందుకు వేసుకొని వస్తాం? అతనంటే, ఆ బాబు అంటే తల్లికి ప్రేమ కాబట్టి, ప్రేమ ఒక్కటే సమస్త దోషాలను అనేది కప్పేస్తుంది. అరుదుగా ఆయన మన మీద చూపిస్తున్న ప్రేమ అనేది మనం చేస్తున్న ప్రతి పాపము, మనం చేస్తున్న ప్రతి దోషం అనేది దాన్ని కప్పేస్తున్నాడు దేవుడు. దాన్ని మర్చిపోతున్నాడు, ఆయన మనసులో పెట్టుకోవట్లేదు. కాబట్టి మనసులో ఒకవేళ అయినా కనుక మనసులో పెట్టుకుని ఉంటే నువ్వు ఆయన జ్ఞాపకం ఉండే వాళ్ళము కాదు. మనము ఆయన కనుక మన దోషాలను లక్ష్య పెడితే మనం ఆయన ఎదుట నిలవడానికి యోగ్యులము కాదు. దోషంలో లక్ష్య పెట్టే దేవుడు కాదు. కానీ అవన్నిటిని వదిలేసి, అవన్నీ కప్పేసి దేవుడు మన ఏడల ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన నన్ను అంత ఈజీగా మర్చిపోడు. ఈరోజు నా మనుషులను మర్చిపోయారేమో కానీ దేవుడు ఈరోజు నాకు వాగ్దానం ఇస్తున్నాడు. నాకు ఒక ధైర్యం ఇస్తున్నాడు ఏంటంటే, మనుషులు నేను మర్చిపోయినంత ఈజీగా నేను నిన్ను మర్చిపోలేను. మొదట నీ జీవితంలో ఉన్నవాడిని నేనే, ఇప్పుడు కూడా ఉండబోతున్న వాడిని నేనే అని దేవుడు రోజు వాగ్దానం చేశాడు. దేవుడు మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు. మీరు ఆయన మర్చిపోయారేమో
కొన్నిసార్లు మనుషుల ఆకర్షణలో పడి కొన్నిసార్లు లోకంలో ఉన్న సుఖంలో మునిగిపోయే కొన్నిసార్లు శ్రమంలో కొన్నిసార్లు పాపంలో ఇలా వివిధ కోణాల్లో వివిధ అనుభవంలో నీవుండి దేవుణ్ణి మర్చిపోయాము కానీ స్టిల్ దేవుడు మిమ్మల్ని ఇంకా గుర్తుంచుకోవడమే కాకుండా ఆయన 2 చేతులు చాపి మీ వైపు చాపి ఆయన కరములు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళండి. మీరు ఆయన దగ్గరికి వెళ్తే ఒక్కసారి కన్నీరు గారిస్తే ఆయన మీరు చేసిన సమస్త దోషాలన్నీ కప్పేసి చాలా తొందరగా ఆయన హృదయం అనేది కరిగిపోతుంది. అంత గొప్ప దేవుడు మీ పక్షాన ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు మీతో ఉండను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు. నేను నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు అని చెప్పేసి ఈరోజు మాకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. మనుషులు మమ్మల్ని మర్చిపోతారు, ఎందుకంటే ఎవరి మట్టుకు వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నా దైవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని మర్చిపోయే దేవుడు కానే కావు. అంత గొప్ప ప్రేమ మా విషయంలో నువ్వు చూపిస్తున్నావు. అలాంటి ప్రేమ అనేకులు పొందుకున్నట్టుకు సహాయం చేయాలి. మనుషులు నమ్మి చివరికి మనుషుల విషయంలో మోసం జరిగిన ఆ అనుభవాలు ఎన్నో జీవితంలో ఉన్నాయి. కాబట్టి తండ్రి వాళ్ళందరూ మర్చిపోయినా కానీ నువ్వు మర్చిపోవు అనే ఒక అనుభవం అనేది వారి జీవితంలో ఎదురగొట్టకు సహాయం చేయండి. నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.